కానీ మనం ఈరోజు సర్పంచులుగా ఉన్నాం, ఎంపీటీసీలుగా ఉన్నాం, ఎంపీపీలుగా ఉన్నాం, జెడ్పీటీసీలుగా ఉన్నాం. మనం ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఎవడు ఏమి శాశ్వతం కాదు. మనము భయపడతామంటే మనం ఏం చేయలేం. భయపడేవాడికి మందే లేదు, మనం ఏం చేయలేం. పొద్దునే కానీ ఫైట్ చేయాలి. మనం ఫైటింగ్ స్పిరిట్ కోల్పోరాదు మనం ఎప్పుడు కూడా. కానీ నేను అనేది ఏమంటే జెడ్పీటీసీలో చూసిన జెడ్పీ మీటింగ్లో మేము ఒక్కరిలో కొట్లాడేవాళ్ళం. రవి కూడా గట్టి కొట్లాడేవాడు. వాళ్ళు ఎంత డామినేట్ చేసేకొచ్చినా కూడా మనం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కాదు. మన వాయిస్, మన ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని గ్రామంలో గెలిపించినారు, మీకు గౌరవం ఇచ్చినారు. మీరు దానికి కట్టుబడి ఉండాలి తప్ప గవర్నమెంట్ ఎవరిదైనా కావచ్చు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏమంటే వస్తేనే ఉంటే కొట్టాడు పెట్టుకోమని నేను చెప్పడం లేదు. మీరు కూడా గ్రామాల్లో ఇప్పుడు అధికారం ఉండాల్సిన పని లేదు. ఇంటెలిజెంట్గా, తెలివిగా, లౌక్యంగా మీరున్న సమయంలో పంచాయతీ అభివృద్ధి జరిగింది అనేటువంటిది మనం చూపించగలగాలి. అట్లనే మీ ఊర్లో కూడా అభివృద్ధి చేసేటప్పుడు ఎట్లా తెలివిగా మీ ఊర్లలో కూడా అక్కడ అమెరికాలో చదివాడు మనవాడు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు, ఢిల్లీలో ఉద్యోగం చేస్తాడు, బెంగళూరులో ఉద్యోగం చేస్తాడు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో అంతో ఎంతో ఫండ్ తెచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఊరందరినీ కలపాలా, మన ఊరు అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి పద్ధతిలో చేయాలా. సర్పంచులంతా మన వాళ్ళు. ఈ రాష్ట్రంలో 12,873 సర్పంచులు ఉంటే 11,000 పైచిలకు సర్పంచులు మన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం నేను అధ్యక్షుడు అని చెప్తాడు. వాళ్ళు బుడ్డా పక్కీరు 10 మంది సర్పంచులు లేరు, కానీ వేల మంది సర్పంచులు మనము నాయకత్వం వల్ల. ఇవన్నీ తప్పు. ఎక్కడెక్కడ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయో అవన్నీ కరెక్షన్ చేసుకుని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు కాక ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా అమలు పరిచి ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద, ఎంపీపీల మీద ఉంది. ఇది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి. అంటే ఎప్పుడు కూడా ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన జరగలేదు. ఈ రోజు భూతద్దాల్లో పట్టి చూసి 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 అధికారులని ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి పనికిమాలినటువంటి చర్యలు పాల్పడతాను. దీన్నన్నింటినీ కూడా తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం ఈరోజు సర్పంచులుగా మనం ఈరోజు చాలా మంది ఉంటున్నామంటే మనల్ని గెలిపించుకోవడానికి మన యొక్క నాయకులు కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, శక్తికి చెమట అన్నింటినీ పనంగా పెట్టి మన కోసం పనిచేశారు. ఎందుకంటే మనం ఉన్నటువంటి గ్రామంలో ఏదైనా అంతో ఎంతో మంచి చేస్తాడనేటువంటి ఆశ. అంతే కదా, అంత మనమే దోచి పెడతామనేం కాదు కదా. మనోడు ఉంటే మనకు మంచి జరుగుతుంది, మనోడు ఉంటే మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది, మనోడు ఉంటే మన సందులో రోడ్లు వేసుకోగలుగుతాం అని చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలతో మనల్ని, ఈ ఆశయాలతో మనల్ని ఎంపిక చేసి పంపించారు. మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం నిలబడడం కారణంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు మనం అండగా నిలబడినట్లయితుంది. మనం నిలబడడం కారణంగా మన గ్రామాల్లో బలమైనటువంటి నాయకత్వాన్ని మనం రాష్ట్ర పార్టీకి లేకపోతే నియోజకవర్గ పార్టీకి, నియోజకవర్గ ఇన్ఛార్జ్కు అందించినట్లు అవుతుంది. మనమే మన యొక్క గ్రామాల్లో పిల్లర్లుగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయత్ సెక్రటరీ మనం చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ మన కింద ఉన్నటువంటి కార్యకర్త చెప్తే పలకడు కదా. ఎందుకంటే మనకు అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, సంపూర్ణంగా అనుభవించడం అంటే మనం ఇళ్లకు ఇంకోటి అని కాదు, సంపూర్ణంగా మనకి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి ప్రయత్నంలో మనం సింహభాగం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.